అంటే 1,23,000కి వస్తుంది. సో ఇది ఇండియాలో 1.7 ఏమో ఉంది. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్ మరో కొత్త వ్లాగ్తో. ఈరోజు డే 1 ఇన్ మలేషియా. నేను కొంచెం ఈరోజు వచ్చిన తర్వాత కొంచెం న్యాప్ తీసుకున్న తర్వాత లేచిన తర్వాత బయటకి చూస్తేమో వర్షం. సో కొన్ని ప్లాన్స్ ఉండే, సో ఈవినింగ్ బయటికి వెళ్ళాలని, బట్ అది పాసిబుల్ అయ్యేలా లేదు. ఇప్పుడు చూడండి ఒకసారి బయట మీకు చూపిస్తా. బేసిక్లీ మా ఇంటి నుండి అయితే పెట్రోనస్ టవర్ అయితే కనిపిస్తుంది, బట్ ఇప్పుడైతే ఫుల్ వర్షం ఉంది. సో మీకు ఏం క్లియర్గా కనిపించదు. మీకు ఇట్లా చూపిస్తా. సో ఇప్పుడు వాన పడుతుంది కదా, సో నేను ఏమనుకున్నా అంటే కొంచెం షాపింగ్కి వెళ్ళి ఇక్కడ ఒకటి పవిలియన్ అని మాల్ ఒకటి ఉంది, సో అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తా. సో నాకేమన్నా అంటే మంచి డీల్ వచ్చిందనుకో ఏమన్నా ఉంటాను నేను. ఇప్పుడు బయటికి వెళ్దామంటే కూడా క్యాబ్స్ దొరకట్లేదు, అండ్ క్యాబ్స్ ప్రైస్ కూడా 4 కిలోమీటర్స్కి 500 రూపీస్ అయింది. పొద్దున్న నేను 4 కిలోమీటర్స్కి ఎంత 10 రింగెట్స్ అంటే ఒక 200 రూపీస్లో వచ్చినాయి. ఇప్పుడు డబల్ అయిపోయింది, ట్రిపుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ నాకు 30 రింగెట్స్ అయితే పడుతుంది. సో ఇప్పుడు నాకు మళ్ళీ ఇప్పుడు నేను పోతే నా డే వేస్ట్ అయితే నేను బుక్ చేసుకున్నా. చూద్దాం. చూసుకోవచ్చు వ్యూ, వర్షం అయితే ఫుల్ పడింది కదా. సో ఇప్పుడు క్లౌడ్ మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఈయన హోటల్ ముంగడ పెట్రోనస్ టవర్ మొత్తం క్లౌడ్తో దాచుకున్నది. ఇప్పుడైతే మాల్లోకి ఎంట్రీ కొట్టినా. హబ్లాట్ గురించి మాట్లాడుకోవాలంటే మాల్ సూపర్, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఎంత పెద్ద మాల్ ఉంది కదా. ఐ థింక్ ఇండియాలో ఇటువంటి మాల్ లేనే లేదు. స్టోర్స్, కన్వర్స్, ఎంత పెద్దగా ఉంది చూడండి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అన్నారు. ఇక్కడ కూడా నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్తోని మనం అంటే స్టోర్ని వెతకాలి. నాకైతే స్టోర్ అర్థం కాలేదు ఎట్లా వెళ్ళాలి ఏ ఫ్లోర్ కానీ, బట్ ఇక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడు, అతనికి అడుగుతా, అతను చెప్పిండు ఈ ఫ్లోర్కి అంటే ఇక్కడ ఈ ఎస్కలేటర్ తీసుకో, ఆ ఎస్కలేటర్ తీసుకో అని చెప్పిండు. సో అట్లా నేను అయితే స్టోర్కి అయితే వచ్చిన. ఇవేంటియో పర్ఫ్యూమ్స్ లాగా ఉన్నాయి ఇక్కడ. డిఫ్యూజర్ అంట, డిఫ్యూజర్ ఐ థింక్ ఎట్లా యూజ్ చేయాలో తెలియదు మనకి. అచ్చా, ఇలా లిక్విడ్ పోసి పెడితే స్మెల్ అని వస్తుందా? ఓకే. సో ఇవన్నీ లిక్విడ్స్ అన్నట్టు, ఫ్లేవర్స్ మేబీ, ఫ్రాగ్రెన్స్ ఆయిల్.
యాక్చువల్లీ ఇది ఒకటే మాల్ కాదు, ఇంకా పెద్ద ఉంది. ఇప్పుడైతే DJI స్టోర్కి అయితే వచ్చిన పవిలియన్ కోలాలంపూర్ మాల్లో. సో ఇక్కడ డ్రోన్ రేట్స్ చూసుకుందాం. ఇది మొన్ననే లేటెస్ట్ లాంచ్ అయింది, DJI Air 3S. మనకి అంటే కాంబో తీసుకుంటే 6,579 రింగెట్స్, అంటే 1,23,000కి వస్తుంది. సో ఇది ఇండియాలో 1.7 ఏమో ఉంది. అండ్ ఇంకొక డ్రోన్ మనం చూడొచ్చు, ఇది DJI Neo. సో ఇది లేటెస్ట్ లాంచ్ అయింది, ఒక $200కి 16,000కి అయితే వస్తుంది మనకి ఇక్కడ మనం తీసుకుంటే. అదే మనము ఇండియాలో తీసుకుంటే మనకి 34,000 అయితే అవుతుంది. అండ్ అంటే ఇది మనం వ్లాగ్స్ కోసం అయితే యూజ్ చేయొచ్చు. మనం సింగిల్ డ్రోన్ అయితే మనకి 16,000కి వస్తుంది. కాంబో తీసుకుంటే ఐ థింక్ 23,000 INRలో. ఇప్పుడు బీస్ట్ DJI Avata FPV డ్రోన్, ఇది మనకి వచ్చేస్తుంది ఇక్కడ 4619 90,000. మినీ 3 1,500, కాంబో 2699. ఇది చూసినాం మనం Mavic 3 Cine Pro 21,999, మేబీ 3-4 lakhs ఉంటుంది. 21,000 ఇంటూ 20 చేసుకోవాలి మనం. ఇది DJI Mini 4 Pro, ఇది బెస్ట్ సెల్లింగ్ డ్రోన్ DJIలో. సో ఇది మనకు వచ్చేస్తుంది ఇక్కడ, ఇది కూడా అంతే. కాంబో తీసుకుంటే 90,000, సింగిల్ డ్రోన్ తీసుకుంటే మనకి 60-70,000కి అయితే వచ్చేస్తుంది. ఇంకొక మైక్ మనం చూడొచ్చు, DJI Mini మైక్. ఇది నిన్ననే లాంచ్ అయింది. సో ఇది మనకు వచ్చేస్తుంది 4,000కి. అది మనం కాంబో తీసుకుంటే ఒక 12-13,000కి అయితే వచ్చేస్తుంది మనకి. మనం కెమెరాస్ కూడా చూసుకోవచ్చు. ఓకే, అచ్చా ఈ కెమెరా కదా, జస్ట్ గింబల్ 80,000 గింబల్. ఇది DJI RS4, ఇది మనకు వస్తుంది 45,000. ఇది రోబో మాస్టర్, ఇది ఏంటిది, ఎడ్యుకేషనల్ రోబోట్ బిల్డ్ ఫర్ సీరియస్ ఎడ్యుకేషన్ పర్పస్. ఇంకొక డ్రోన్ ఉంది ఇక్కడ, చిన్న డ్రోన్ ఉంది, టెల్లో అన్నమాట, టెల్లో. ఇది మనకు వచ్చేస్తుంది 4,000కి. ఇక్కడ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి, ఇక్కడ ప్రాప్లర్స్, ఇంకా ఫ్లోటింగ్ హ్యాండల్, ఎక్స్టెన్షన్ రాడ్, RC Motion 3 పవర్ అడాప్టర్. ఈ అవటా ప్రాపర్ గార్డ్ కూడా ఉంది ఇక్కడ. డ్రోన్ తీసుకుందామని అయితే అనుకున్నాను నేను, DJI Avata 2, బట్ అది స్టాక్లో లేదు. ఆల్రెడీ నేను వీళ్ళకి కాంటాక్ట్ చేసిన రిజర్వ్ చేయమని, బట్ వాళ్ళు పేమెంట్ నేను అంటే డిపాజిట్ అమౌంట్ అంటే వీళ్ళకి పంపించాలని వీళ్ళు అంటే నా కోసం రిజర్వ్ చేయలేదు. బట్ రేపు కన్ఫర్మ్ చేసి చెప్తా అందరికీ నాకు అంటే వాళ్ళు ఇస్తారా అయ్యారా అని. ఒకవేళ అది నాకు దొరకకపోతే నేను వేరే డ్రోన్ తీసుకోవాలనుకుంటున్నా. చూద్దాం, రేపు వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చేస్తాను. సో ఇప్పుడైతే మాల్ ఎక్స్ప్లోర్ చేసిన ఇక్కడ ఏమేమి ఉంటాయని. ఇప్పుడు నేను హోటల్కి వెళ్తున్నా, రేపు వేరే ప్లాన్ ఉంది. సో ఈ వీడియో ఇక్కడనే ఆపేస్తున్నా, మళ్ళీ కలుద్దాం. టాటా, బాబాయ్.